పుణ్యవాచన చేసి ఆడవారు భర్త గారికి కొడి తోడు మీద కూర్చోపెట్టి మగవారి చేతొట్టి ఆడవారికి జడిపి 3 పై జడ వేయాలి. ఈ జడ వేసి 3 వెంట్రుకలు కట్ చేసి త్రివేణి భవానికి దానం ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ వేణి దానం. ఈ లైఫ్ను ఒక్కసారి చేయాలి. ఇంకా ముందు వచ్చి వేణి పూజ చేశారు, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వేణి పూజ చేయకూడదు. ఈ వేణి పూజకి ఏది విశేషం అంటే ఆడవారికి కావాల్సింది ధనం, ధాన్యం, బంగారం కాదు. ఆడవారికి ఏం కావాలి? పసుపు, కుంకుమ. తన భర్తకి ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అష్ట సౌభాగ్యం తప్ప ఆడవారికి ఏం అవసరం లేదు. దాని గురించి ఆడవారు శరీరం మీద ఒక 3 దోషాలు ఉంటుంది. ఏం దోషం? ఫస్ట్ చిన్నతనంలో మన తండ్రి తల్లి శరీరం ద్వారా వచ్చింది, అది రజస్వల దోషం. 2 పెళ్లి అయినాక తన భర్త ద్వారా మీ శరీరంలో వచ్చింది, అది గర్భాదోషం. 3 మీ పిల్లలు బయటకు వచ్చినప్పుడు మన ప్రసూచం మైలు ఉంటుంది, అది 3 దోష పరిహారార్థం తన భర్తకి ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అష్ట సౌభాగ్య కోసం వేరే పూజ చేస్తారు. ఇక్కడ ఒక వండర్ఫుల్ సీన్ అంటే మీ ఇంటి దగ్గర పెళ్లి చేసిన భార్య తీసుకువచ్చి ఇక్కడ వేణి పూజ చేసి వెంట్రుకలు కట్ చేసి ఈ నదిలో వేస్తే ఆ జుట్టు బరువు అయిపోతుంది. ఆ జుట్టు నదిలో వేస్తే త్రివేణి భవానీని దానిస్తే అది త్రివేణి భవాని కిందికి తీసుకుంటా అంటే ములుగుపోతుంది. నువ్వు నదిలో వేస్తే అది మెంటిగా ములుగుపోతుంది. కింద త్రివేణి భవాని తీసుకొని అష్ట సౌభాగ్యవతి దీవిస్తారు. మరి కొంతమంది డూప్లికేట్ భార్య తీసుకువస్తారు. అబద్ధం మాట చెప్పి గురుగారు మన భార్య, ఆ భార్యతో వేణి పూజ చేసి వెంట్రుకలు కట్ చేసి నదులు వేస్తే ఆ జుట్టు ముగివేస్తుంది. మగవారైతే ఈ కేశఖండం, ఈ కట్ని వెంట్రుకలు కట్ చేసి దానికి 1,00,000 ప్లేస్ ఉంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ వెళ్తే మగవారు ఇక్కడ చేయలేదు. బట్ ఆడవారికి ఆల్ ఇండియాలో ఓన్లీ 3 ప్లేసెస్ ఉంది. ఆడవారు 3 ప్లేస్ తప్ప 4 ప్లేస్లు ఎక్కడైనా వెంట్రుకలు కట్ చేయరు, ఎక్కడైనా వెంట్రుకలు ఇవ్వరు. ఆ 3 ప్లేస్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ప్లేస్ తిరుమల తిరుపతి, సెకండ్ ప్లేస్ ప్రయాగులు వేణి దానం సమేతం, థర్డ్ ప్లేస్ ఇక్కడ ఉంది బ్యూటీ పార్లర్. సగం చెక్ చేయాలి. బ్యూటీ పార్లర్లు కట్ చేస్తాం. ఈ బ్యూటీ పార్లర్లు కట్ చేస్తే మనకు సంబంధం లేదు. బట్ ఇది సౌభాగ్య కోసం ఇది వేణి దానం. 4 పిండ ప్రధానం. ఎవరికి అమ్మగా లేదు, నాన్నగా లేదు, అత్తగా లేదు, మామగా లేదు, పిల్లలు లేదు, ఇక్కడ పిండ ప్రదానం చేయాలి. ఇక్కడ చేయవలసింది దగ్గర ప్రయాగంలో ఇది 4 కార్యక్రమం. ఫస్ట్ నదీ స్నాన సంకల్పం, 2 గంగా పూజ, 3 వేణి దానం, 4 పిండ ప్రదానం. ఈ కార్యక్రమాలకి మా దగ్గర ఉత్తమం, మధ్యమం, కనిష్టం ఏమి లేదు. దేవుడు త్రివేణి సంఘంలో నదిలో స్నానం, సంకల్పం, ప్రాయశ్చిత్తం, గంగా పూజ చేస్తే 1316. దేవుడు పిండ ప్రదానం చేస్తే 1516. దేవుడు వేణి పూజ చేస్తే 2516. ఈ మొత్తం అన్ని కార్యక్రమం చేస్తే మళ్ళీ అందరూ నమస్కారం అందరు చెప్పండి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, విశేష, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నృసింహ, అనిరుద్ధ, పురుషోత్తమ, నారసింహ, అదుక్షయ, అచ్యుత, జనార్దన, ఉపేంద్ర, హరే శ్రీకృష్ణ పరబ్రహ్మ నమో నమః. ఉత్తిష్టంతు భూతపిశాచః ఏతే భూమి ద్వారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే దేవి ఛందో గాయత్రి ప్రాణాయామే వినియోగ. అందరు 2 అక్షంత పట్టుకోండి. కుడి చేతితో 2 అక్షంత పట్టుకోండి. ఇస్తాను ఏడా సబ్బు అక్షం లేదు. కొద్దిగా అక్షంత తీసుకొని వాసన చూసుకొని వెనక వేయండి. అక్షంత సబ్బు
ఓం ఓం నమో నమః. దేవి చంద్ర గాయత్రి ప్రాణాయామ యోగ ముక్కు పట్టుకొని గాయత్రి దానం చేయండి అందరూ. ఓం భూం భువనం స్వహం మంగళం కరాం సత్యం దివ్యదేవం భర్గదేవస్యదేవి దేవయాన దేవయాత్ అపో జ్యోతిర్భోగం బ్రహ్మణో సర్వమః దేవో శ్రీతః విజయనస్యః గోత్రాయ నామధేయః. అందరికీ గోత్రం, మీ పేరు, మీ భార్య పేరు, మీ భర్త పేరు, మీ పిల్లల పేరు, మనవరాలి పేరు మనసి అనుకోండి. ఓం ధర్మోక్తే సమదస్య సపరివారస్య సకుటుంబానాం జయమితి ఇందానండి కమలి ప్రియాగే ప్రియాగే మమ సకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ అక్షయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి ప్రీత్యర్థ కామన్య ప్రయాగే మమ ఉపాత దురితక్షయ ద్వారః శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ శుభాయ శుభే శుభే ముహూర్తే सूर्य चांद्र मानेभ्यां क्रोधे प्रयुक्त पिंगल नाम संवत्सरे सूर्य दक्षिणायने मासानां मासे कार्तिक मासे शुक्लपक्षे अष्टम्यां वासर वासरस्तु कृष्णवासर सनदिऋतु तानि तानि विलक्षन्ते विदक्षिणां पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मापापसम्भवान् याहि मां पुत्रे काचिदेव शरणागतोऽस्तला अन्यथा सर्वो नार्चितमेव शरणमम तस्मात् भावेन रक्ष परमेश्वरं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरी यत्पूजितं मया देव अष्टापितं नमो नमः. అందరూ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం